హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మన లేడీస్కి చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏంటంటే హెయిర్ కేర్ అన్నమాట. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనం కొంచెం హెయిర్ కేర్ తీసుకున్నా కానీ వింటర్లో కన్నా సమ్మర్లో ఉండే హెయిర్ గ్రోత్ అనేది 4 గింతలు ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన హెయిర్ని కొంచెం కేర్ తీసుకుందాము. ఈ బాటిల్స్లో ఏంటంటే కొబ్బరి నూనె ప్లస్ ఆముదం అన్నమాట. ఇవి నేను షాప్లో మామూలుగా మార్కెట్లో దొరికే వాటికన్నా మనకి మిల్లు దగ్గర పట్టిస్తారు కదా, అక్కడి నుండి తీసుకొచ్చుకున్నాను అనమాట. సో నా చేతిలో ఉందేమో ఒకటి ఆముదము అండ్ ఇంకొకటేమో కొబ్బరి నూనె. ఈ రెండింటిని కలిపి నేను 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. 1 ఇయర్ నుండి నేను యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ రిజల్ట్ అంతా బాగుంది అని అనిపించిన తర్వాత మా పాపకి కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు నుండి మా పాపకి కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో పనిలో పని మీకు చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కానీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసినప్పుడు ఆ ఆయిల్ ఉండే కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎలా ఉంది అంటే లైక్ వింటర్లో అయితే మనం ఆయిల్ గడ్డగట్టిపోతుంది కదా, సో అలాగే అప్లై చేస్తూ ఉంటాం కదా, జనరల్గా చేతిలో తీసేసుకొని ఇలా పెట్టుకోవడం కదా. అలా అయితే చాలా రాంగ్. ఎప్పుడైనా మనకి ఏ సీజన్ అయినా సరే ఆయిల్ని ఇలా డబల్ బాయిలింగ్ చేసేసి పెట్టుకుంటే మన స్కాల్ప్ అనేది తొందరగా రిజల్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇందుకోసం అనేసి మనం ఒక గ్లాస్లో ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆముదం, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఎప్పటిదప్పుడే వేడి చేసి పెట్టుకోవాలి. అండ్ ఈరోజు వేడి చేసింది ఇంకా మిగిలితే మళ్ళీ రేపు అన్నట్టుగా కాకుండా మిగిల్చకుండానే ఎంతైతే సరిపోతుంది అనేది మనకు ఒక అప్రాక్స్ తెలిసిపోతూ ఉంటుంది కదా. సో అంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆముదము, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె. ఇన్ కేస్ మీకు 1 స్పూన్ సరిపోయిద్ది అనేసి అనుకుంటే 1 స్పూన్ ఆముదము, 1 స్పూన్ కొబ్బరి నూనె ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకోవాలి. 1 ఇయర్ నుండి నాకు ఏ సీజన్లో అయినా మళ్ళీ ఇది పడదా అనేసి అని అనుకొని నేను 1 ఇయర్ వెయిట్ చేశాను అనమాట మా పాప పైన అప్లై చేయడం కోసం. నాకు సమ్మర్లో అయినా అంటే ఇది లాస్ట్ సమ్మర్ నుండి నేను యూజ్ చేస్తున్నాను. సో సమ్మర్లో అయినా వింటర్లో అయినా రెయినీలో అయినా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు ఇది. అందుకే మా పాపకి కూడా నేను చాలా ధైర్యంగా దీన్ని అప్లై చేస్తున్నాను. కొబ్బరి నూనెలో ఆముదం కలిపేసిన తర్వాత దాని కలర్ అలా ఉంది. సో ఈ బౌల్ ఏంటంటే నేను 1 ఇయర్ నుండి వాడుతున్నానని చెప్పాను కదా, సో అదే బౌల్ని కంటిన్యూ చేస్తున్నాను అప్పటి నుండి కూడా. ఈ బౌల్లో మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని లైక్ ఎందుకంటే డబల్ బాయిలింగ్ కోసం అనమాట. డబల్ బాయిలింగ్ అంటే ఏంటంటే చూపిస్తాను. అలా బౌల్లో వాటర్ పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇందాక ఆయిల్ పెట్టుకున్న గ్లాస్ ఉంది కదా, ఆ ఆయిల్ పెట్టిన గ్లాస్ని అందులో పెట్టేసి మనకి వాటర్ అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు, అంటే లైక్ కొంచెం వేడైనా పర్లేదు, మనకి ఆయిల్ అయితే మన స్కాల్ప్కి సరిపోను ఉంటుందన్నమాట, మరీ ఎక్కువగా వేడి ఉండదు. ఇన్ కేస్ మీకు కావాలంటే కాసేపు అయ్యాక గోరువెచ్చగా ఉందా లేదా గ్లాస్ని టెస్ట్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోయిద్ది. అలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని మన స్కాల్ప్కి అలా కాటన్ ఉంది కదా, కాటన్ సహాయంతో మనం స్కాల్ప్కి ప్రెషర్ చేస్తూ పెట్టేసుకోవాలి ఆయిల్ని. చూడండి, ఆయిల్లో అలా కాటన్ని డిప్ చేసిన తర్వాత మనం పార్టిషన్ తీసుకోవాలి. ఇలా పార్టిషన్ తీస్తూ స్కాల్ప్కి మొత్తం అంటుకునే విధంగా మనం అలా కాటన్తో అప్లై చేయడం వల్ల ఏంటంటే మన నర్వ్స్కి కొంచెం ప్రెషర్ మెత్తగా ఇస్తున్నట్టుగా రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. మనం జనరల్గా చేత్తో పెట్టుకున్న దానికన్నా అలా కాటన్తో తీసి ఇలా ప్రెషర్ చేస్తూ కొట్టినట్టుగా పెట్టుకుంటే మనకి వేరే వాళ్ళు మన హెయిర్కి అప్లై చేస్తున్నట్టుగా మన సెల్ఫ్ మనకి కొంచెం ఉండేదానికన్నా వేరే వాళ్ళతో మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ బాగుంటుంది కదా. సో అక్కడ నేను నా హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు వీడియో తీయడం కొంచెం కష్టమైపోయింది. సో అందుకే ఇప్పుడు మా పాప పైన పెట్టి చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. సో అలా పార్టిషన్ తీసిన తర్వాత ఫస్ట్ మనకి మాడు ఉంటుంది కదా, మాడు పైన కాస్త ఆయిల్ వేసేసి రిలాక్సేషన్గా చాలా రిలాక్స్డ్గా చాలా స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలి. మనం ఆయిల్ పెట్టుకోవడం ఒకటే కాదు,
ఆ ఆయిల్ పెట్టిన తర్వాత దాన్ని మనం స్కాల్ప్కి మొత్తం పట్టే విధంగా మసాజ్ చేసామనుకోండి, మన నర్వ్స్ అన్నీ చాలా రిలాక్సేషన్గా ఉంటాయి. ఆ రిలాక్సేషన్ ద్వారా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆముదము ఏంటంటే హెయిర్ అనేది వైట్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. కొబ్బరిలో ఉండే గుణాలు ఏంటంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అండ్ మెత్తగా ఉండే విధంగా చూస్తుంది. సో ఈ ఆముదము ప్లస్ కొబ్బరి నూనె రెండు కలిపినప్పుడు మన హెయిర్ ఇంకా స్ట్రాంగ్నెస్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అండ్ హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది అనమాట. జనరల్గా రెడ్డిష్గా ఉండడము, వైట్గా ఉండడము, కొంత ఏజ్ రాగానే వైట్ అయిపోవడము, ఇలాంటివన్నీ ఈ జనరేషన్లో చూస్తున్నాం కదా. సో ఈ ఆముదం వల్ల ఏంటంటే మన పాత జనరేషన్లో ఆముదమే డైరెక్ట్గా అప్లై చేసేసి పెట్టుకునే వాళ్ళు. బట్ ఏంటంటే ఆముదం అనేది జిడ్డు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంత జిడ్డుని పిల్లలు కూడా మనమైనా సరే సమ్మర్లో అయినా సరే వింటర్లో అయినా అంత జిడ్డుని మనం మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం కదా. సో అందుకోసం అనేది నేను కొంచెం కొబ్బరి నూనె కూడా కలిపేసి పెడుతున్నాను అనమాట. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పార్టిషన్ తీస్తూ ఆయిల్ అప్లై చేసేయాలి. మా పాపకి ఫస్ట్ బాగానే ఉండేది హెయిర్, ఎందుకో ఈ మధ్య మళ్ళీ ఊడిపోతుందని అనిపించేసి ఇంకా నేను ఏదైతే అప్లై చేసేసి పెట్టుకుంటున్నానో హెయిర్కి అదే ఆయిల్ని, అంటే లైక్ ఇదే అన్నమాట, ఆముదము ప్లస్ కొబ్బరి నూనె. మా పాపకి ఏంటంటే ఆముదం స్మెల్ అనేది ఇన్ని రోజులు నచ్చలేదు. తర్వాత నేను ఆయిల్ అప్లై చేసుకుంటుంటే ఇంకా ఆమెకు అలవాటు అయిపోయింది. ఇంకా తను కూడా ఇప్పుడు రెడీ ఉందన్నమాట ఆముదం పెట్టుకోవడానికి. ఇన్ని రోజులు అందుకే ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఆముదం పెట్టుకోవడానికి. సో ఇప్పుడు చెప్పాను ఆముదం వల్ల ఉండే హెయిర్ బెనిఫిట్స్ ఏంటి, నాకు ఎందుకు లాంగ్ హెయిర్ వస్తుంది ఏంటి అనేది అన్నీ చెప్తే ఇంకా తను యాక్సెప్ట్ చేసేసింది. సో అందుకే ఆమెకు కూడా పెడుతున్నాను. సో మసాజ్ అనేది కంపల్సరీ. ఆయిల్ పెట్టినప్పుడు జనరల్గా ఎంత ఆయిల్ పెట్టాము అంత చేసామనేది కన్నా మనం ఆయిల్ కొంచెం పెట్టినా సరే మసాజ్ అనేది కంపల్సరీ ఉండాలి. హెయిర్కి మసాజ్ ఉండడం వల్లే మన నర్వ్స్ చెప్పాను కదా రిలాక్సేషన్ ఉంటాయి. అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉండడానికి ఈ మసాజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా రిలాక్సేషన్గా కంపల్సరీగా ఆయిల్ పెట్టేప్పుడు మసాజ్ చేస్తూ ఉండాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కాల్ప్ మొత్తానికి ఆయిల్ పట్టే విధంగా మసాజ్ చేసేసుకోవాలి. మా పాపకి ఇక్కడ నేను కాటన్తో ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మా పాప భయపడిపోయింది. అమ్మో వేడి, నాకు మళ్ళీ కాలిద్ది, నేను పెట్టుకోను అనేసి అని భయపడితే ఇంకా నేను కాటన్ వద్దని చెప్పేసి అని నా చేతి పైన నేను టెస్ట్ చేస్తూ పెడుతున్నాను. ఈ ఆయిల్ ఓన్లీ స్కాల్ప్కే కాకుండా మన హెయిర్ చివర్ల వరకు కూడా, అంటే మనకి స్ప్లిట్స్ వచ్చేసి హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా, సో అలా కూడా అవ్వకుండా ఈ ఆయిల్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అలా చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్ల వరకు కూడా మనం హెయిర్కి అప్లై చేసేసి పెట్టుకోవచ్చు. మనము ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వితిన్ 3 to 4 monthsలోనే మనకైతే రిజల్ట్ ఈజీగా తెలిసిపోతుంది. అంటే లైక్ హెయిర్ అనేది గడ్డిలా ఉండకుండా మెత్తగా ఉంటుంది. అండ్ ఊడిపోవడం కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా హెయిర్ అనేది ఊడడం తగ్గిన తర్వాత మనకి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది కదా. సో మనకి 3 to 4 monthsలోనే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎన్ని ఆయిల్స్ అప్లై చేసినా, ఎన్ని షాంపూస్ అప్లై చేసినా కానీ అండ్ మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా బాగుండాలి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కనుక మన హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయకుండా ఈరోజు నైట్ ఆయిల్ పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. షాంపూ యూజ్ చేసినా పర్లేదు, బట్ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలన్నమాట. కొంచెం కెమికల్ ఫ్రీ ఉండే షాంపూస్ ఉంటాయి కదా, అవైతే బెస్ట్. చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ఫింగర్స్ చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్ల పైన మనం ప్రెషర్ మొత్తం పెట్టేసి స్కాల్ప్కి మసాజ్ అనేది చేస్తూ ఉండాలి చాలా రిలాక్స్డ్గా. అండ్ మసాజ్ మొత్తం అయిపోయాక నెక్ దగ్గర కూడా నేను వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్ దగ్గర కంపల్సరీగా మసాజ్ అనేది చేయాలి. నెక్ అండ్ ముందు వరకు కూడా మసాజ్ అనేది కంపల్సరీగా, ఓన్లీ స్కాల్ప్ పైనే కాకుండా అలా నెక్ దగ్గర మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇప్పటిదాకా స్కాల్ప్ పైన మసాజ్ చేసిన ప్రెషర్ మొత్తం మన నెక్ పైన పడకుండా ఆ నెక్ పైన కూడా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన నెక్కి రిలాక్సేషన్ ఉండేసి తర్వాత మెడల్ పట్టుకోవడం లాంటి సమస్య అనేది ఉండకుండా ఉంటుంది. సో నెక్కి కూడా కంపల్సరీగా మసాజ్ అనేది ఉండాలి.
మనం ఇంత మసాజ్ చేసాం కదా, మనకి ఆముదంలో ఉన్న జిడ్డు కానీ కొబ్బరి నూనెలో ఉన్న ఇది కానీ ఏది లేకుండా మన స్కాల్ప్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది. చూడండి, ఏ మాత్రం అసలు జిడ్డు లాంటిది కానీ ఇదంతా ఇంత ఆయిల్ పెట్టింది కూడా లేకుండా మొత్తం స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుందనమాట. ఆ రేంజ్లో చేసేసుకోవాలి మనం మసాజ్. అండ్ మసాజ్ చేసిన తర్వాతనే కోంబ్ అనేది చేయొద్దు, ఎందుకంటే మనం మసాజ్ చేసినప్పుడు మనకి పోర్స్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటాయి కాబట్టి హెయిర్ అనేది లాస్ అయిపోయిద్ది, వెంటనే ఊడిపోయిద్ది అనమాట. సో వెంటనే కోమ్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఇచ్చేసిన తర్వాత కోమ్ చేయాలి. అప్పటిదాకా హెయిర్ని లీవ్ చేయకుండా మొత్తం చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని పైనకి పెట్టేసుకోవాలి. అండ్ వదిలేసి పెట్టామనుకోండి మళ్ళీ మనం మసాజ్ చేసిన యూజ్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మా పాప కొంచెం ఫన్నీగా చుట్టూ పెట్టేసుకుంటుంది అనమాట రౌండ్గా హెయిర్ని. సో ఇదండి మన హెయిర్ కేర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివైషు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.